హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మంచి ప్రాజెక్ట్స్ చేద్దామని చెప్పాను కదా. లైక్ ఓన్గా టీం ఉండి దానికి బ్యాకప్ ఎవరైనా ఉన్నారా, వెంచర్స్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ చూసి చేద్దామని చెప్పాను కదా. అయితే అలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట మీ ముందుకి. అదే మ్యాచ్ చైన్ అనమాట. దీని పేరు మ్యాచ్ చైన్. ఒకసారి చూడండి, ఇది దేని మీద రన్ అవుతుంది అని అంటే ఇదేంటంటే డీసెంట్రలైజింగ్ ఏఐ ఆన్ చైన్ విత్ డేటా అండ్ ఐడెంటిటీ ప్రాజెక్ట్. అంటే వీళ్ళు ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్ ఏఐ అనే బ్లాక్ చైన్ అండ్ ఏఐ మీద తీసుకొస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఐడెంటిటీని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచాలి అన్న దాని మీద అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు ఈ బ్లాక్ చైన్ని. ఇది టోకెన్ కాదండి, లైక్ హ్యామ్స్టరు, క్యాటిజన్, టొమాటోస్, లేకపోతే డాగ్స్, క్యాట్స్ ఇలాంటిది టోకెన్ కాదు. ఇది ఓన్ బ్లాక్ చైన్ ఇది. సో ఓన్ బ్లాక్ చైన్ అంటే లైక్ మీరు చూసుకుంటే బిట్ కాయిన్ కానీ, బిఎన్బి కానీ, లేకపోతే సోల్ కానీ, లేకపోతే ఇథేరియం కానీ, ఆర్బిట్రమ్ కానీ, టాన్ కానీ, ఇలా అనమాట. ఇలాంటిది ఇది ఓన్ బ్లాక్ చైన్ అనమాట. రేపొద్దున దీని మీద కూడా చాలా దీన్ని బేస్ చేసుకొని ఈ బ్లాక్ చైన్ మీద వేరే టోకెన్స్ చాలా రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇది బేసిక్గా మీ బ్లాక్ చైన్ ఎలా వర్క్ అవుతుందని చెప్తుంది. బ్లాక్ చైన్ మీరు ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు హ్యామ్స్టర్ ఉంది. హ్యామ్స్టర్ వేరే అకౌంట్స్కి పంపించాలంటే, లైక్ ఇప్పుడు బైనాన్స్కి పంపించాలన్నా, వేరే దానికి పంపించాలన్నా కూడా దానికి ఒక బ్లాక్ చైన్ అవసరం అనమాట. అది దేని మీద రన్ అవుతుంది? టాన్ కాయిన్ మీద రన్ అవుతుంది కాబట్టి అది అలా పంపించవచ్చు. ఇప్పుడు దీని మీద కూడా రేపు పొద్దున అలాగే వస్తాయి. ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. దీని బ్యాక్ ఎండ్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. దీనికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో కూడా ఒకసారి చూద్దాం. మీకు చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తాను, ఇటు రండి ఒకసారి. ఇది ఇవాళ అఫీషియల్ అనమాట. ఇది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్. దీని ఫౌండర్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈయన అనమాట, ఈయన పెట్రిక్స్ బార్బోసా అంట ఈయన. సో ఈయన సీఈఓ అండ్ ఫౌండర్. ఏంటంటే ఈ మధ్యన ఓకేఎక్స్తో కూడా కొలాబరేట్ అయ్యారు. ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా మనకి, దాంతో కూడా కొలాబరేట్ అయ్యారు. అండ్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇప్పుడు సింగపూర్లో జరుగుతుంది కదా, మన బ్లమ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. మీకు గుర్తుందో లేదో, మన బ్లమ్ టీం కూడా అక్కడికి వెళ్ళిందనమాట. అక్కడ క్రిప్టోకి సంబంధించి ఈవెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. సో అక్కడికి కూడా వెళ్ళారు. సో కూడా అక్కడికి వెళ్ళారు. అప్డేట్స్ మాత్రం అవన్నీ చూస్తుంటే చాలా బాగా ఉంది. అండ్ ఇంకోటి మీకు చూపిస్తే ఆల్రెడీ బ్లాక్ చైన్ రన్ అయిపోతుంది. చూడండి, రెగ్యులర్గా అప్డేట్స్లో ఉన్నారు. ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు మార్కెట్లోకి వస్తూ ఉంటున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ మీకు చూపిస్తే వాలెట్స్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ బ్లాక్ చైన్ మీద రన్ అవుతున్నాయి. ఇది చూడండి, మ్యాచ్ చైన్ మీరు చూపిస్తే మీకు ఇప్పుడు చూడండి, ఇదిగోండి మ్యాచ్ చైన్ ఎక్స్ప్లోరర్. ఇది ఓన్ బ్లాక్ చైన్. ఆల్రెడీ టోటల్ బ్లాక్స్ మీరు చూసుకోవచ్చు. మీ డేటా మొత్తం అంతా, రీసెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఓన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. మంచి ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో దీన్ని ఎందుకు మిస్ చేసుకోవడం, మీరు కూడా జాయిన్ అయిపోండి. అది ఎలా జాయిన్ అవ్వాలో నేను చూపిస్తాను ఒకసారి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు టెలిగ్రామ్ బాట్కి వచ్చేస్తారు. ఆ టెలిగ్రామ్ బాట్లో ఎలా చేయాలని చెప్తాను. అలా ఇంకొకటి క్లియర్గా మళ్ళీ చెప్తాను నేను. క్రిప్టో కరెన్సీలో పేషెన్స్ అనేది చాలా అవసరం. అప్పటికప్పుడు వచ్చేయాలి, డే అండ్ నైట్లో వచ్చేయాలి అంటే కొన్ని కుదరవు. మీరు చేస్తూ ఉండాలి. అది కూడా మీ పని పాట వదిలేసి చేయొద్దు. మీరు చేసే జాబులు, మీరు చేసే ఉద్యోగాలు, చదువుకునే వాళ్ళైతే మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఏదో గంటన్నర దీని మీద దృష్టి పెట్టండి. అంతే తప్పితే మొత్తం ఇదే లైఫ్ అని చెప్పేసి ఉండకండి. మీ పనులు మీరు చేసుకుంటూనే ఇది చేయండి. నైట్కి ఇక్కడ ఎవరో చెప్పినట్టు నాకు అంతొచ్చాయి ఇంతొచ్చాయి అంటే ఇక్కడ కుదరదు. అది ఫ్లూక్, ఎక్కడో అది ఫ్లూక్ అనమాట. సో అలాంటిని పట్టించుకోవద్దు. సో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనికి సంబంధించి. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను మీ ముందు జాయిన్ అయ్యి చూపిస్తాను. మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు ఇలా స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ లాంచ్ మ్యాచ్ క్వెస్ట్ ఉంది కదా, మ్యాచ్ క్వెస్ట్లోకి స్టార్ట్ చేయండి. స్టార్ట్ అని కొట్టండి. ఇప్పుడు మీకు ఒక బాట్ ఓపెన్ అవుతుంది. చూడండి, నాకు ఓపెన్. సో మీరు అక్కడ స్టార్ట్ కొట్టగానే మీకు ఇలా క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. సో ఈ క్రియేట్ అకౌంట్ చేసుకోండి. ఇక్కడ మన ఈ టెలిగ్రామ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ కంటిన్యూ కొట్టేయండి. మీరు ఫోటో పెట్టుకోవచ్చు, తర్వాత పెట్టుకుందాం. సో ఇలా ఇప్పుడు మేము ముందు చేస్తాను. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. మేము ముందు చేస్తుంటే ఇక్కడ స్టార్ట్ ఫార్మింగ్ అని ఉంది కదా, జస్ట్ స్టార్ట్ ఫార్మింగ్ అనుకోండి, సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకోటి ఏముంటుందంటే, ఇక్కడ మీకు గేమ్ ఆడడానికి కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. మన బ్లమ్లో లీవ్స్ ఎలా అయితే మనము టచ్ చేస్తూ ఉంటే పాయింట్స్ వస్తాయో, ఇక్కడ కూడా అలాంటిది అనమాట. కాకపోతే ఇక్కడ ఫ్లేమ్స్, ఈ ఫైర్ బటన్ ఉంది కదా, ఫైర్ లాంటి ఫ్లేమ్ ఒకటి ఉంది కదా, దాన్ని మనకు రోజు 3 వస్తాయి అనమాట లాగిన్ చేస్తే. ఒకసారి నేను ఆడి చూపిస్తాను మీకు ప్లే అని. ఇలా ప్లే కొట్టేయండి. ఇలా ప్లే కొట్టిన తర్వాత వీటితో ఈ బౌల్ ఉంది కదా కింద, ఆ బౌల్తో పట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ సేమ్ అక్కడ కూడా బాంబులు పడ్డట్టు ఇక్కడ కూడా పడుతూ ఉంటాయి. వాటిని టచ్ చేయొద్దు. బెలూన్స్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. ఆ బెలూన్స్ని కనుక మనము టచ్ చేస్తే ఈ బౌల్ ఉంది కదా, చిన్నగా ఉంది కదా, కొంచెం సైజు పెరుగుతుంది. ఆ బాంబులు పట్టుకోదు. ఈ బెలూన్ పెట్టుకోండి, అది చూసారా కింద కొంచెం పెరిగిన సైజు. సో అలా అనమాట. మీరు ఎన్ని కలెక్ట్ చేసుకుంటారు, రోజు 3 ప్రాసెస్ ఇలా వస్తూ ఉంటాయి మీకు.
సో ఇలా ఆ బాంబులు మాత్రం టచ్ చేయొద్దు. ఇలా సేమ్ లైక్ బ్లమ్ లాగే అనమాట. అక్కడేమో టచ్ చేస్తాము, ఇక్కడేమో కింద నుంచి ఇలా అటు ఇటు అంటూ ఉంటామన్నమాట. సో ఇది మీకు 30 సెకండ్స్ ఏమో టైం ఉంటుంది. సో చూసారా 135 పాయింట్స్ వచ్చాయి నాకు. సో నేను కంటిన్యూ చేస్తాను. 3 పాస్‌లు ఆడేస్తాను మీ ముందు నేను. 3 పాస్‌లు ఆడిన తర్వాత అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను కదా! దాంతో ఇంకా ఆ పాయింట్స్‌తో వేరే కూడా చేసేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకని నేను 3 పాస్‌లు ఆడి మీకు చూపిస్తాను. సో ఇది ఓన్ బ్లాక్ చైను. ఇది మా ఓన్ బ్లాక్ చైన్. మొన్న సింగపూర్‌లో కూడా ఓకేఎక్స్‌కి సంబంధించిన ఎక్స్‌చేంజ్ ఉంది కదా! వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. సో మేబీ రానున్న కాలంలో బైనాన్స్‌కి కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ చైన్ కాబట్టి, టోకెన్ కాదు కాబట్టి మంచి ప్రాజెక్ట్ అవ్వబోతుంది. సో మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ట్యాప్ టు ఎర్న్, ట్యాప్ టు ప్లే వాటికన్నా ఇవి బెటర్. అంటే మినిమమ్ ఎంతో కొంత ఇస్తాయి. ఈరోజు బేసిక్‌గా ఏంటది వాటికాయిన్, రాకీ ర్యాబిట్ వచ్చింది. చూసారు కదా వాటి కాస్ట్, వాటి ఎలా ఉందో. $4, $3 అలా వస్తుందంటే అంత చేసి రాకీ ర్యాబిట్‌కి సంబంధించి ₹350 అలాగా గ్యాస్ ఫీజు ఏదో పేమెంట్ చేసి ట్రాన్సాక్షన్ చేసే ఆ డబ్బులు కూడా రాలేదు చేసిన వాళ్ళకి. సో అది అలాంటివి కొన్ని అందుకే నేను చేయలేదు బేసిక్‌గా. అంటే ఇలా జరుగుతుందని చేయడం కాదు. నాకెందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు ప్రాజెక్ట్ అది. సో అవి చేయలేదు నేను. ఇదైతే ఖచ్చితంగా బ్లాక్ చైన్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి, ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదైతే చేయండి. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఇంకోటి మన రిఫరల్ ద్వారా కింద ఇది రిఫరల్ లింక్‌తోనే జాయిన్ అవ్వాలి. డైరెక్ట్‌గా జాయిన్ అవ్వడం కుదరదు. సో మన రిఫరల్ ద్వారా జాయిన్ అయితే మనకొక 50, మన రిఫరల్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకొక 50% మనము చెప్పాం కదా! అదే మాట మీద వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అలాగే ఉంటుందని. సో అది ఇక్కడ క్విట్ కొట్టేయండి. నాకు ఇక్కడ పాసెస్ అయిపోయినాయి చూసారా, ఇక్కడ పాసెస్ అయిపోయినాయి. సో ఇప్పుడు 427 పాయింట్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు చూడండి ఇక్కడ మైన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి 8 అవర్స్‌కి ఒకసారి సేమ్ లైక్ బ్లమ్ లాగే అనమాట. అయితే ఇక్కడ ఇంకొక మనం ఎక్స్ట్రాగా ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ డైలీ బూస్టర్ ఉంది చూసారా, ర్యాండమ్లీ ఇంక్రీజ్డ్ బై అంటే డైలీ 3 టైమ్స్ పెట్టుకోవచ్చు. అంటే 8 అవర్స్ 16 8 అవర్స్ 24 అవర్స్‌కి 3 సార్లు పెట్టుకోవచ్చు అనమాట. అదేంటి అంటే మీకు చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేయండి. ఈ డైలీ బూస్టర్ మీద క్లిక్ చేస్తే ఈ గో అహెడ్ అని ఉంది కదా, గో అహెడ్ కొడితే ఏమవుతుందంటే మీకు డబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ మైనింగ్ స్పీడ్ ఉంది కదా, ఇది డబుల్ అవుతుందన్నమాట. 2x స్పీడ్ అవుతుంది. 2x స్పీడ్ అవుతుందన్నమాట. మళ్ళీ 8 అవర్స్ తర్వాత కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు 2x స్పీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గేమ్ బూస్టర్ ఉంది కదా, గేమ్ బూస్టర్ ఇది చేసుకుంటే ఏంటి అంటే మీకు పాసెస్ వస్తాయి అనమాట. గేమ్ ఆడడానికి పాసెస్ వస్తాయి. సో లైక్ ఇప్పుడు నేను ఒక పాస్ యూస్ చేస్తాను. నేను 150 యూస్ చేస్తాను చూడండి. నాకు 3 పాస్ వచ్చాయి. ఇక్కడ చూస్తారా 3 పాసెస్ వచ్చాయి. అంటే నాకు 227 అలా. ఇలా కూడా మనం కొనుక్కొని ఆడుకోవచ్చు అనమాట గేమ్స్ కావాలంటే. కాకపోతే 150 స్పెండ్ చేసాం కాబట్టి 3 పాసెస్‌లో మనం మినిమం ఒక 400 పాయింట్స్ అన్న మనం ఎర్న్ చేసుకుంటే మనం పెట్టిన 150కి అక్కడ 50కి న్యాయం చేసినట్టు ఉంటుందన్నమాట. అంటే సంపాదించుకున్నట్టు ఉంటుంది. సో మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. మీరైతే ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అంటే మన దాంట్లో మంచి ప్రాజెక్ట్స్ చేద్దాము, మంచి అంటే అందరం ఎర్న్ చేద్దాం అన్నదే నా ఉద్దేశం. సో చెప్పాను కదా, మన ద్వారా రిఫరల్ లింక్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా 50% ఏదైతే ఉందో మనము ఖచ్చితంగా 50% మనం చేస్తామన్నమాట. చూసారు నేను బాంబ్స్ కలెక్ట్ చేయడం వల్ల చూసారా పాయింట్స్ ఎలా తగ్గిపోయినాయో. సో అలా 50% ఇన్కమ్ అనేది మనము మన కమ్యూనిటీకి ఇస్తాము. సో జాయిన్ అయిపోండి. మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. గేమ్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ దీని గురించి చర్చిద్దాం ఒకసారి. ఇంతకుముందు చూసారా బాంబులు టచ్ చేయడం వల్ల నాకేమైంది 30 పాయింట్సే వచ్చాయి. రెండు సార్లు టచ్ చేశాను నేను. సో అలా టచ్ చేయకుండా ఇది బ్లమ్ కన్నా కొంచెం ఈజీగా ఉంది గేమ్ ఆడడానికి. అంటే ప్రాజెక్ట్ పరంగా కాదు, గేమ్ ఆడడానికి మాత్రం కొంచెం ఈజీగా ఉంది. బ్లమ్‌లో కొంచెం క్రాషెస్, ఆ లీవ్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం క్రాషెస్ అలా జరుగుతూ ఉన్నాయి. బట్ దీంట్లో అయితే కొంచెం స్మూత్ ఉంది గేమ్. ఇలాగా సైడ్‌కి అనుకుంటూ స్మూత్‌గానే ఉందన్నమాట. మేము అన్ని కలెక్ట్ చేసుకుంటే అంతే చేసుకోవచ్చు. బాగుంది గేమ్ అయితే. అండ్ ఆడడానికి కూడా ఈజీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఆడండి, గేమ్ ఆడండి. ఇది అయిన తర్వాత చూద్దాం మనం ఎన్ని పాయింట్స్ సంపాదించామో తెలుస్తుంది. అంటే 150 పాయింట్స్ పెట్టాం కదా దీనికి 3 కీస్ కోసం. మళ్ళీ మీరు 3 కీస్ అంటే డైలీ 3 అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. 150 అలాగా 9 కీస్ వస్తాయి. 9 పాసెస్ వస్తాయి అన్నమాట. 9 పాసెస్తో మీరు గేమ్ ఆడుకోవడానికి ఉంటుంది. సో ఇది సింపుల్. ఇలాగా రోజు లాగిన్ అయితే 3 పాసెస్ వస్తాయి. అలాగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే ఇది బ్లాక్ చైన్ కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఏఐ మీద రన్ చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. బ్లాక్ చైన్కి సంబంధించి మన ఐడెంటిటీ సెక్యూర్గా ఉంచడం కోసం తీసుకొస్తామని చెప్పారు. సో ఖచ్చితంగా అయితే చేయండి. అయిపోయింది. ఇప్పుడు క్విట్ కొట్టేద్దాం. ఇప్పుడు చూడండి 516 కాయిన్స్. ఇక్కడ బూస్ట్ ఇది కొన్నాం. ఇక్కడ ఇది పాయింట్స్ కొన్నాం కాబట్టి మనకి బూస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకోటి టాస్క్స్ ఉంటాయి మీకు ఇక్కడ చూడండి. ఇప్పుడు యాడ్ మ్యాచ్ నెట్వర్క్ ఇంటూ యువర్ వాలెట్ చేసుకోవచ్చు. అంటే అది ఏదైనా వాలెట్ మనకి ఇప్పుడు మెటామాస్క్ కానీ వాటికి ట్రస్ట్ వాలెట్ కానీ సంబంధించి చేసుకోవాలన్నమాట. అవి మనం మెల్లిగా రానున్న కాలంలో చేద్దాము. ప్రస్తుతానికైతే జాయిన్ లాల్ ఛానల్ ఉంది కదా, ఈ స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మ్యాచ్ చైన్కి వచ్చేయండి. ఇలాగా కంటిన్యూ మ్యాచ్ చైన్కి వచ్చేయండి. ఇది కాదు, ఇది మ్యాచ్. ఇక్కడ క్లెయిమ్ వచ్చిందా, క్లెయిమ్ తీసేసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ కొట్టండి. చార్ట్లో జాయిన్ అవ్వమంటుంది, జాయిన్ అని కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ
ఇక్కడికి వచ్చేయండి, క్లెయిమ్ కొట్టేయండి. ఇలాగా ఇవన్నీ క్లెయిమ్ చేసుకోండి అనమాట. ఇవన్నీ క్లెయిమ్ చేసుకోండి, మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లెయిమ్ చేసుకోండి. ఫ్రంట్ టు బ్యాక్ కొట్టేసి క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ని ఏమైనా రిఫర్ చేసుకుంటే మీ బ్యాచ్లో రిఫర్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. సేమ్ లైక్ బ్లమ్ అంతే, సేమ్ లైక్ బ్లమ్ అంతే. మీరు కొత్తగా అంటే దీంట్లో కొత్తగా అంటే ఏంటి అర్థం కావట్లేదు అని ఏమి ఉండదు. దీని డౌట్స్ ఏమన్నా కూడా కింద మీరు కమెంట్ చేయండి, నేను దానికి రిప్లైలు ఇస్తూ ఉంటాను. ఎట్ ది సేమ్ టైం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే డిస్కషన్స్ మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మన పర్టికులర్ పీపుల్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ, ఆ బ్రదర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ రిప్లైస్ ఇచ్చుకుంటూ, నేను బిజీగా ఉన్నా కూడా వాళ్ళు మాత్రం తెలియని వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మన ఆ గ్రూప్ని అలాగే క్లీన్ అండ్ గ్రీన్గా పెడదాము. ఎటువంటి బూతులు లేకుండా, ఎటువంటి అన్నెసరీ వర్డ్స్ యూజ్ చేయకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రస్తుతానికైతే అలాగే ఉంది, ఇక ముందు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ మీకు వచ్చేసి మెగా ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, లాస్ట్లో మీకు ఇప్పుడు ఓకేఎక్స్తో ఇలా ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారు కాబట్టి మనకి ఇదైతే ఫేక్ ప్రాజెక్ట్ అయితే కాదు. అండ్ ఇంకోటి బిట్గెట్తో కూడా టైఅప్ అవుతున్నారు మెల్లిగా. సో మీకు చూపించాను కదా వాళ్ళ టీం ఎవరు, వాళ్ళు ఎవరెవరితో టైఅప్ అయ్యారు, ఏమేమి ఈవెంట్స్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఉన్నారు. సో అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకోటి టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి దీని గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.